నమస్తే పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. కాలేజీ టీవీ కూడా గ్రౌండ్ రిపోర్ట్ చేస్తూ ఉంది. నేను ప్రజెంట్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో చొప్పదండి నియోజకవర్గంలో ఒక మండలంలో ఉన్నా. సో చాలామంది కనిపిస్తూ ఉన్నారు. ఈరోజు అంబేద్కర్ సంబంధించిన జయంతి కాబట్టి సో ఆ వాతావరణం కనిపిస్తూ ఉంది. అందరూ ఒక దగ్గరికి వచ్చి అంబేద్కర్ గారిని గౌరవించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో చొప్పదండి నియోజకవర్గం సంబంధించిన ప్రజలు కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి రాబోయే ఎంపీ ఎలక్షన్స్ ఎట్లా ఉండబోతా ఉన్నాయి, ఎవరు గెలబోతా ఉన్నారు, ఇక్కడ నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి బండి సంజయ్ సిట్టింగ్ ఎంపీ ఆయన పోటీ చేయబోతా ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏమో వినోద్ కుమార్ పోటీ చేయబోతా ఉన్నాడు. ఇక కాంగ్రెస్ పార్టీ ఏమో ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరికి టికెట్ ఇస్తే గెలుస్తాడు అన్న ఆలోచనలో ఆ పార్టీ ఇంకా డైలమాలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం ఎట్లా ఉండబోతా ఉందో. యా అన్న నమస్తే. నమస్తే. ఏం పేరు నా పేరు? తాండ్రల బాబు. ఏం చేస్తూ ఉంటారు? మేము వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం. ఇక్కడ నుంచి మేడిపల్లి సత్యం గెలిపించారు చొప్పదండి నుంచి. అవును. సో ఎందుకు ఆయన గెలిపించినట్టు ఏం చెప్తారన్నా? ఆయన గత 2 అసెంబ్లీ ఎన్నికలుగా అప్పుడు ఆయన పోటీ చేసిండు. ఆయన ఓడిపోయాడు. ఆయన సానుభూతుడు ఆయన గెలిచాడు. అంతే పార్టీ మీద అభిమానంతో మాత్రం కొడిమల ప్రజలు కానీ చొప్పదండి ప్రజలు అతను కోట వేయలేదని మా అభిప్రాయం. ఓకే, ఎట్లుంది రేవంత్ రెడ్డి 120 రోజుల పాలన? ప్రజలు సంతృప్తిగా ఉన్నారా? సంతృప్తిగా లేరు. 6 గ్యారంటీలు ఒక గ్యారంటీ కూడా వాళ్ళు అప్లికబుల్ చేయలేదు. కేవలం బస్ ఫ్రీ తప్పించి ఇంకేం వాళ్ళు చేయలేదు. ప్రజల్లో ఇప్పుడే వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఎన్ని అమలు అవుతున్నాయి? 6 గ్యారంటీలు ఇచ్చినారు కదా. కేవలం ఇప్పుడైతే ఉచిత ప్రయాణం మాత్రం అమలు అవుతుంది. ఇంకా వేరే ఏం అమలు అవ్వట్లేదు. ఎక్కువ ఏ పార్టీ ఉంది మీ మండలంలో? బీజేపీ పార్టీ ఉంటుంది. బీజేపీ. ఎందుకు మన జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో ఎందుకు బీజేపీ గెలవలేకపోయింది మరి? దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇక్కడ మా లోకల్ అయితే మా మేడిపల్లి సత్యమైన కాంగ్రెస్ అభ్యర్థి 2 సార్లు ఓడిపోయారు కాబట్టి సానుభూతితో ఆయన సానుభూతి ఓడేసారు. కానీ పార్టీ అభిమానం మాత్రం ఇక్కడ చొప్పదండి అతనికి లేదు. వస్తుండా గెలిచిన తర్వాత అందుబాటులో ఉంటుండా? అట్లా మామూలుగా ఉంటాడు అంతే. ఓకే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. నెల రోజుల సమయం మాత్రమే ఉంది. సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఇక్కడ నుంచి పోటీ చేస్తూ ఉండు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏమో వినోద్ కుమార్. కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థిని పెట్టలేదు. రాబోయే ఎంపీ ఎలక్షన్స్ మీ అంచనా ఎట్లా ఉండబోతా ఉన్నాయి? ఇక్కడ తప్పనిసరిగా ఇక్కడ కరీంనగర్ పార్లమెంట్లో మాత్రం ఏకపక్షంగా ఎలక్షన్ ఉండబోతుంది. ఇక్కడ ఖచ్చితంగా 100% బండి సంజయ్ గారు గెలవబోతున్నారు. ఏం చేసిండు? సిట్టింగ్ ఎంపీ ఉన్నాడు, 5 సంవత్సరాల కాలం పాటు ఆయనే ఉన్నాడు. ఏం చేయగలిగింది చొప్పదండి నియోజకవర్గానికి? 1200 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపించిండు. ఇక్కడ ప్రధానమంత్రి సడక్ యోజన కానీ, ఇక్కడ ఏమైనా ప్రతి గ్రామ పంచాయతీలో చెత్త ఎత్తే సైకిల్ కానీ, ఇది మన చెత్త ఏరేటువంటి ట్రాక్టర్లు కానీ, పారిశుద్ధ్యం కానీ, సడక్ యోజన కానీ, ఏదైతే అంత్యోదయ అన్యోజన ప్రకారం కరోనా నుంచి ఇప్పటి వరకు ఫ్రీ బియ్యం కానీ, అలాగే ఉచిత వ్యాక్సిన్ కానీ కేవలం బీజేపీ మాత్రం వేసింది. అది అంటుంది లాస్ట్ పర్సన్ వరకు మేము తీసుకుపోగలిగినాం. అందులో మాత్రం సక్సెస్ అయినాం. అందులో ఎటువంటి సజబెసి లేదు. ప్రతి వాళ్ళు సెంటర్లో మోడీ ఉండాలనుకుంటారు. ఖచ్చితంగా ఈసారి బీజేపీ గెలుస్తుంది. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయని బండి సంజయ్ కుమార్ ఇక్కడికి వస్తూ ఉండవు, లేకపోతే గతంలో కూడా అందుబాటులో ఉంటుండే? గతంలో కూడా అందుబాటులో ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ పాదయాత్ర చేసినప్పుడు మాత్రం పాదయాత్ర వేసారు. అప్పుడు వచ్చిండు. రీసెంట్గా బస్ యాత్ర చేసినప్పుడు కూడా మా కొడిమాలకు అందుబాటులో ఉన్నాడు. మా కొడిమాల సూరంపేట రోడ్ కూడా శాంక్షన్ చేశాడు. కొడిమాలకు ఏ ప్రాబ్లం వచ్చినా కొడిమాలకు అందుబాటులో ఉంటాడు. అందులో అభివృద్ధులు మాత్రం బండి సంజయ్ని మించిన వాళ్ళు లేరు. కాంగ్రెస్ పార్టీ అంటుంది స్టేట్లో మేము అధికారంలో ఉన్నాం, సెంటర్లో కూడా మాకు అవకాశం ఇవ్వని చెప్పి కాంగ్రెస్ పార్టీలు కూడా అడుగుతా ఉన్నారు కదా. అసలు ఆ అవకాశం లేదు సెంట్రల్లో. అసలు ఇవాళ ప్రధానమంత్రి క్యాండిడేట్ వాళ్ళకి ఎవరు డిసైడ్ చేయకపోతున్నారు. ఇంతకుముందు మీరు అన్నట్టు కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి పేరే వాళ్ళు చేయకపోతున్నారు. వాళ్ళు సెంట్రల్లో అభివృద్ధి చేస్తారని గ్యారంటీ ఎవరికి లేదు. సామాన్య ప్రజలు కూడా ఇలా సెంట్రల్లో మోడీ ఉండాలని బలంగా కోరుకుంటున్నారు. అందులో ఎటువంటి సందేహం లేదు. సెంట్రల్లో మోడీ ఉంటాడు. ఇక్కడ మా కరీంనగర్ పార్లమెంట్ గురించి అత్యధిక మేరతో బండి సంజయ్ గారు గెలవబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏమన్నా మిగులుతుందా ఉంటుందా ఎంపీ ఎలక్షన్స్ తర్వాత? మీరు చూస్తున్నారు బీఆర్ఎస్ అభ్యర్థులు లేరు. బీఆర్ఎస్ అభ్యర్థి ఒక్కొక్కరు కారు దిగి అయితే అస్తం వైపు అయితే బీజేపీ పార్టీ వైపు వెళ్తున్నారు. అందులో అసలు బీఆర్ఎస్ పార్టీ ఉనికే మా మండలంలో కనిపించట్లేదు. ఓకే.